వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ విదేశీ యానం. మరి విదేశీ యానం చేయాలని చాలామందికి కోరిక ఉంటుంది. మరి ఆ యొక్క విదేశీ యానంలో భాగంగా ఒక విద్య నిమిత్తం కానీ, ఉపాధి నిమిత్తం కానీ, లేదా ఒకవేళ తిరిగి వద్దాం అనే టూరిజం నేపథ్యంలో కానీ చాలామంది విదేశాలు వెళదాం అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా వెళ్ళాలి, మరి వెళ్ళేందుకు ఎటువంటి షరతులు ఉంటాయి, ఎటువంటి అనుమతులు తీసుకోవాలి, అదేవిధంగా మరి వీసాలలో ఎన్ని రకాలు ఉంటాయి, మరి ఏ వీసా తీసుకుంటే ఏ రకంగా ఏ దేశానికి వెళ్ళి రావచ్చు, వాటి యొక్క పరిమిత కాలం ఎలా ఉంటుంది అన్న పూర్తి విషయాలను మనతో పాటు చర్చించేందుకు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్, వెల్కమ్ టు ద షో సార్. వినోద్ కుమార్ గారు, నమస్కారం సార్. ముఖ్యంగా మరి విదేశీ ప్రయాణాలు వాటి గురించి మనం ఈ ఎపిసోడ్లో మనం ముందుగా చర్చించుకోబోతున్నాం. మరి విదేశీ యానాల యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందంటారు అసలు? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించినట్టయితే మానవుడు మొదటి నుంచి కూడా ఏదో ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఇంటెన్షన్తోనే మొదలు పెడుతుంటారు. ఒక చోట ఉండలేము. పర్టికులర్గా ఇప్పుడు మోడ్రన్ ఏజెస్ వస్తున్న కొద్దీ ప్రజలకు ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రదేశం కాక వేర్వేరు ప్రదేశాలలో ఏమేమి ఉన్నాయి దాన్ని చూడడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఎందుకు అలా చేయటం అనేది ఎన్నో కారణాలు ఉంటాయి మనకు. ముందుగా మనం చూసినట్టయితే ఏంటి, విద్య, దిస్ ఎడ్యుకేషన్. మనకు పురాతన కాలంలో కూడా మన దగ్గర కూడా నలంద లాంటి మంచి మంచి యూనివర్సిటీల నుంచి విదేశాల నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. పర్టికులర్గా మన చైనా నుంచి రైటర్స్ కూడా ఫాయాన్ యుయాన్ వాళ్ళంతా వచ్చారు. తర్వాత మంచి స్కాలర్స్ కూడా వచ్చారు. అంటే విద్య అంటే మన విద్యకు వాళ్ళ విద్యకు ఏంటి, అక్కడ ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది దానివల్ల ఆలోచించి వేరే దేశాలకు పోయి విద్యను అభ్యసించడం. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ పర్టికులర్గా అంటే గ్రౌండ్ మన ప్రైమరీ ఇటువంటి మన దగ్గర ఉన్నా కానీ, తర్వాత మన గురుకుల పాఠశాల అటువంటివి ఉన్నా కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ అటువంటి విషయంలో కొన్ని దేశాలకు పోయి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వెళ్ళటం అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగం. ఇప్పుడు మన దగ్గర చూసినట్టయితే మన జనాభాలో 130 కోట్ల ప్లస్ ఉన్న దాంట్లో ఎన్ని ఉద్యోగాలైనా ఉంటాయి మనకు. సో అటువంటి అప్పుడు ఉద్యోగ రీత్యా వెతుక్కుంటూ చాలామంది వేరు దేశాలలో కొన్ని ప్రాంతాలలో ఉద్యోగాలు అధికంగా ఉండి అక్కడ ఉద్యోగం చేయగలిగినంత అర్హత లేకుండా కూడా, లేకపోతే జనాభా లేకుండా కూడా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. నార్త్ అమెరికా అనుకోండి, యూరోప్ అనుకోండి, ఇటు గల్ఫ్ కంట్రీస్ అనుకోండి. అందుకని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి పోక తప్పదు. దాని తర్వాత ఇంకోటి ఏమైందంటే వ్యాపార రీత్యా బిజినెస్. సో బిజినెస్ ఇవన్నీ రెండు వచ్చిన తర్వాత ఇంకో దానికి బిజినెస్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి పోతుంది. ఇక మూడోది ఏంటంటే టూరిజం. ఈ బేసిక్గా ఈ 4 విషయాలలో తప్పకుండా విదేశీయానం చేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో వెరైటీస్, మీరు అన్నారు కదా ఏంటేంటి వెరైటీస్ ఉంటాయి, వీసాలు ఏంటేంటి అన్ని పరిమితులు అంటే ఇంకా ఎన్నో ఉంటాయి. అటువంటి ఏంటంటే కాన్ఫరెన్సెస్ ఉంటాయి. కాన్ఫరెన్సెస్, అవును. ఎక్స్చేంజ్ విజిట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా సార్ అంటే ఎక్స్చేంజ్ విజిట్స్ అంటే కల్చర్కి సంబంధించిన సార్, మన కల్చర్ వారికి, వారి కల్చర్ మనకి కల్చరల్ ఎక్స్చేంజెస్ విజిట్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనుకోండి. సో వాటన్నిటికీ ఒక ఎంఓయు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది ఒక డెలిగేషన్ వస్తుంటుంది, కొంతకాలం ఇక్కడ స్టడీ చేసిపోతారు. తర్వాత ఇక్కడ నుంచి పోయి అక్కడ సంస్కృతి అధ్యయనం, సంస్కృతి అధ్యయనమే కాకుండా స్కాలర్లీ కూడా. ఓకే. సింపుల్ ఏంటంటే ఇవాళ రేపు నాసా అంటే పెద్ద పేరుగాంచిన అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇవన్నీ రాకెట్లు, ఇటువంటి చంద్రయానాలు ఇవన్నీ చేసింది కదా. మనది ఇస్రో. ఓకే. ఆల్మోస్ట్ మనం నాసాలో చూస్తే ఎంతోమంది ఇండియన్ సైంటిస్ట్ ఎంతో కృషి చేసి అమెరికాకు కంట్రిబ్యూట్ చేశారు. ఈక్వల్గా మన దగ్గర కూడా ఇప్పుడు ఇస్రో అంత డెవలప్ అయిపోయి వాళ్ళు పెట్టే ఖర్చులో ఒక 1/10, ఒక్కోసారి అయితే 1/10 దాకా పెట్టే ఖర్చులో మన వాళ్ళు అంత సక్సెస్ఫుల్ ప్రయోగాలు చేయగలుగుతున్నారు. డే బిఫోర్ ఎస్టర్డే కూడా మన లాంచింగ్ జరిగినప్పుడు మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని అక్కడ పెట్టినప్పుడు దాని అంతా ఖర్చు చూస్తే అది 225 కోట్లు పెడితే వాడు ఏం చేస్తాడు అంటే కనీసం ఒక 5-6 టైమ్స్ మినిమం 1000 crores పైనే ఇంకా ఖర్చు అవుతుంది. ఓకే. అంత ఖర్చు పెట్టినాక కూడా దానికి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అంత ఏముండదు. ఇంత చిన్న ఖర్చు తక్కువ పెట్టినా కూడా మన శాస్త్రజ్ఞులు ఎన్నో అంటే పరికరాలను రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాంట్లో ఫిక్స్ చేసి మనకు పంపించి ఇప్పుడు మనం ఒక స్టేజ్కి ఎలా వచ్చామనంటే ప్రపంచానికి మనం
ఒక ఈ సెటిలైట్ సర్వీసెస్ ఆఫర్ చేసే స్టేజ్కి వచ్చాం. అంటే ఇటువంటి వీళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్ చాలా ఎక్స్చేంజెస్ జరిగినాయి. ఓకే. అందుకనే మన వాళ్ళు వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళు మనకు కంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. ఇటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ విజిట్స్ తోటి బోల్డ్ అన్ని అవకాశాలు ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ డిప్లొమాటిక్ ఇవన్నీ వేరే ఉంటాయి. బట్ బేసిక్గా మనకి ఏంటంటే కామన్ మ్యాన్కు కావాల్సింది ఏంటి అని అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, దాని తర్వాత పర్యటన, ఇది టూరిజం. ఇక మిగతా అన్నీ ఇక వేరియస్ ఇది రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావైనా, తర్వాత ఈ ట్రాన్సిట్ విజిట్స్ కూడా కొన్ని ఉంటాయి, అది కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎక్స్చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ విదేశీయానం చేయక తప్పదు. ఓకే. ఇప్పుడు పర్టికులర్గా ఈ టైమ్స్లలో గ్లోబల్ విలేజ్ అయిపోయింది. గ్లోబల్ విలేజ్ అయినప్పుడు ఒకప్పుడు ఏంటి, 7 సముద్రాలు దాటిపోవటం అది జరగదు. తర్వాత ఇంకా కొంతమంది అయితే మన హిందూ కల్చర్ ప్రకారం అయితే 7 సముద్రాలు దాటిపోయావా నువ్వంతా ఏంటి, నీ కులాన్ని, నీ గోత్రాన్ని, లేకపోతే ఇవన్నీ నువ్వు కోల్పోయావు అంటే ఆ విధమైన అపోహలు కూడా ఉండేవి. సూపర్స్టిషియస్ అటువంటివి ఉన్నది. ఇప్పుడు అలా కాదు. ఈజ్ ఎ విలేజ్ లైక్ గ్లోబల్ విలేజ్. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు అక్కడ ఉంటాం. నేను అప్పుడు సర్వీసులు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మీటింగ్స్ పోతున్నప్పుడు న్యూయార్క్ వెళ్ళి, న్యూయార్క్ నుంచి అటు ట్రినిడాడ్కి వెళ్ళి, తర్వాత ఇంకో కంట్రీకి పోయి మళ్ళీ అక్కడ వచ్చేసి, అంటే ఇలా ఇప్పుడు ఇక బిజినెస్ పీపుల్ అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ అంటే 70% ఆఫ్ దేర్ టైం ట్రావెలింగ్లోనే, ఎయిర్లోనే ఉంటారు, లేకపోతే మీటింగ్లలో ఉంటారు. సో అందుకని విదేశీయానం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దానికి తగ్గట్టు వేరియస్ అంటే పర్మిట్స్ అవసరం ఉంటాయి. పర్మిట్స్ అది. సో ఒక్క నిమిషం ఏంటంటే విదేశయానం చేయాలనుకున్న వాళ్ళు ఏంటి అసలు ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశయానం చేయాలని అంటే మనకు ఒక డాక్యుమెంట్ ఉండాలి. కంట్రీ టు కంట్రీ బార్డర్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్స్ ఉంటాయి. నీకు వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్ మీద నువ్వు ఏ దేశాన్ని అయితే విజిట్ చేస్తున్నావో ఆ దేశ పర్మిట్ లేకుండా నువ్వు చేయలేవు. అంటే ఇల్లీగల్గా ఎంట్రీస్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి చూస్తే మనం అమెరికా చూస్తే ఎంతోమంది ఇల్లీగల్ ఎంట్రీ అయిపోయి, అటు మెక్సికో నుంచి అని, ఇటు ఇక్కడ నుంచి అని, యూరోప్ నుంచి చూస్తే అటు మొరాకో నుంచి, అటు తర్వాత గ్రీస్ ఆ ఏరియా నుంచి, ఇటలీ చూస్తే ఎప్పుడు షిప్ల నిండా పోయి మన ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి మధ్యన సముద్రంలో వాళ్ళు పోలీస్ వాళ్ళ చేతిలో పట్టుబడి ఇవన్నీ అది ఇల్లీగల్ డిఫరెంట్ అది. కానీ లీగల్గా మాత్రం పోవాలన్నప్పుడు దానికి సరైన డాక్యుమెంట్స్ అవసరం. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి? పాస్పోర్ట్. పాస్పోర్ట్ అనేది లేకుండా నువ్వు మన దేశాన్నే వదిలిపెట్టలేవు లీగల్గా. ఓకే. ఎందుకనంటే మన ఇమిగ్రేషన్ వాళ్ళే ఏ దేశానికి వెళ్తున్నప్పుడు కూడా ముందు చూసి వాళ్ళు ఓకే వ్యాలిడ్ డాక్యుమెంట్, అతను వాంటెడ్ కాదు, అంటే క్రిమినల్లో ఏం లేదు, సో ఈ కెన్ ట్రావెల్ అనేది అప్పుడు ముద్ర వేసినప్పుడే మనం ఇమిగ్రేషన్ బ్యారియర్ దాటి మనం పోయి ఫ్లైట్లో కూర్చొని వేరే దేశానికి వెళ్తాం. అక్కడ ల్యాండ్ కాగానే వాళ్ళు కూడా అదే చూస్తారు, ఓహో ఇతనైనా అన్వాంటెడా, లేకపోతే అసలు ఈయనకు వీసా ఉందా, వ్యాలిడ్ వీసా ఉందా అన్నప్పుడు వాళ్ళు చూసి అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఓకే అలో చేసేస్తారు. అంటే మనకు పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. సరే, పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అది ఒకటి. మరి మనం అనుకున్న ఈ 4 క్రైటీరియా లేకపోతే ఇంకొక డజన్ క్రైటీరియాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు మీరున్నారు హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్స్ యుఎస్లో చేయాలనుకున్నారు, మరి ఎలా ప్రొసీడ్ కావాలా, ఎలా, అది ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఇండియాలో బాగుంది. అండర్ గ్రాడ్యుయేట్ కూడా కొంతమంది ప్రయత్నం చేసి అక్కడ వెళ్తున్నారు. అయితే అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ టూ కాస్ట్లీ, అంత వర్త్ ఉండదు. హయ్యర్ ఎడ్యుకేషన్స్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్స్లో, రీసెర్చ్ ఎడ్యుకేషన్స్లో వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్, అడ్వాన్సెస్ మన దగ్గర తక్కువ. అందుకని అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ చేయటం వల్ల, రీసెర్చ్ పిహెచ్డీస్ అటువంటి ఎడ్యుకేషన్ చేయటం వల్ల 2 ఉపయోగాలు. ఒకటేమో యూ ఎక్వైర్ అంటే మంచి నాలెడ్జ్ వచ్చేసి, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి, మన దగ్గర లేవు కాబట్టి. అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ కూడా ఉద్యోగ రీత్యా కూడా పాసిబిలిటీస్. ఇప్పుడు స్టెమ్ ఉన్నది అంటే వాళ్ళు అనేది అంటే అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు పర్టికులర్గా ఈ స్టెమ్ అని అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్
ఇటువంటి అన్ని ఏవైతే ఉంటాయో వాటిల్లో హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళకు ఉద్యోగరీత్యా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత రీసెర్చ్ కూడా వాళ్ళకు మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ రీసెర్చ్ పోయిన పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి పిహెచ్డి చేసేది. కానీ అక్కడ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఉద్యోగ విధానంగా కూడా ఉపయోగం ఉంటుంది, ఫర్దర్ రీసెర్చ్ కూడా ఉపయోగం ఉంటుంది. అందుకని పోస్ట్ గ్రాడ్యుయేషన్కు వేరే దేశాలకు పర్టికులర్గా ఈ డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికాకు పోవటం అడ్వైజబుల్. అయితే ఓకే, మరి ఎలా వెళ్ళాలా, వెళ్ళటం ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి? ఒక్కసారి అమెరికాలో చదువుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రీసెర్చ్ ఏ ఏ యూనివర్సిటీలలో అంటే రినౌండ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎంఐటి ఉన్నది, అంటే మెసచ్యూట్స్ నోన్, హార్వర్డ్ ఉన్నది, అంటే ఇటువంటివన్నీ అంటే వెల్ నోన్ యూనివర్సిటీస్లు కాంచి మొదలు పెడితే ఫస్ట్ 100 యూనివర్సిటీస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఇవాళ రేపు మన ఇంటర్నెట్ ఏజ్లో, డిజిటల్ ఏజ్లో ఇలా క్లిక్ కొట్టేస్తే ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చేస్తుంది. అవునండి, ఒక క్లిక్లో సాధ్యపడుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి హయ్యర్ స్టడీస్ అక్కడ చేయాలనుకుంటే దేంట్లో హయ్యర్ స్టడీ చేయాలనుకుంటున్నాం అనేది ముందు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్టు అక్కడ ఏ ఏ యూనివర్సిటీలలో ఉన్నది దాన్ని ఒకసారి నువ్వు సెర్చ్ చేసుకొని ప్రయత్నం చేసిన తర్వాత ఒకటే యూనివర్సిటీలో కాదు, ఎందుకంటే కొన్ని 4-5 యూనివర్సిటీస్లలో చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అవి చూసుకున్న తర్వాత దెన్ ఆ యూనివర్సిటీకి నువ్వు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయి ఉంటాయి. దానికన్నా ముందు, ఇంకా అప్లై చేసే స్టేజ్ కన్నా ముందు కొన్ని టెస్టులు కూడా అపియర్ కావాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మినిమం. ఓకే సార్. టోఫెల్ లాంటిది ఉన్నది. టోఫెల్ లాంటి ఎగ్జామ్ కనుక చేస్తే ఏమైందనంటే అది బ్యారియర్ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పోవాలనుకోండి, ఇప్పుడు దానికి జీమ్యాట్, గేటు, ఇటువంటివన్నీ ముందు క్లియర్ చేసుకుంటే ఏమైందంటే హై స్కోర్ కనుక దాంట్లో వస్తే మంచి స్కోర్. ఇప్పుడు టోఫెల్లో కానీ జీమ్యాట్లో కానీ స్కోర్ ఎంత ఉంటే మంచిది అంటారు యాక్చువల్గా? ఇప్పుడు ఒకటి అది ఎలా ఉంటుందని అంటే ఇది మనం ఈ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నప్పుడు పాస్ అయ్యే క్రైటీరియా లెక్క కాదు, ఇది కాంపిటేటివ్. సో ఇఫ్ యూ స్కోర్ 96%, 98% అని అంటే నువ్వు అనుకున్న యూనివర్సిటీలో అవకాశం వచ్చేస్తుంది. అదే కాకుండా లేటర్ ఆన్ నీకు 98.5, 99 స్కోర్ చేసిన వాళ్ళకి ఏమైందంటే స్కాలర్షిప్స్ కూడా దొరుకుతాయి మన స్కోరింగ్ బేసిస్ మీద. గుడ్ ఇన్ఫర్మేషన్. మెరిటోరియస్ స్టూడెంట్స్ కాబట్టి ఫైనాన్షియల్గా ఇటువంటి అవకాశాలు ఆ స్కోరింగ్ని బట్టి వచ్చేస్తాయి. సో అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన లెక్క ఒకసారి ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉన్నది, మనం 3 సార్లు రాసిన తర్వాత ఇంకోసారి రాయడానికి వీల్లేదు. కానీ ఈ జీమ్యాట్ ఉన్నది అనుకోండి, గేట్లు ఉన్నాయి అనుకోండి, నువ్వు ఎన్నిసార్లు రాసుకున్నా కానీ దెర్ ఇస్ నో బార్. ఆ స్కోరు ఎన్ని సంవత్సరాల పాటు లేదా ఎంతకాలం పాటు మనకు వ్యాలిడిటీ ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఈ ఇయర్లో అడ్మిషన్ ఉంది, ఓకే, ఈ ఇయర్ అడ్మిషన్లో ఉన్నప్పుడు మీరు ఒక 2 years నుంచి ప్రిపేర్గా ఉంటే రిపీటెడ్గా 2-3 సార్లు అపియర్ అయినప్పుడు హైయెస్ట్ స్కోర్ ఉన్నది మీరు క్లెయిమ్ చేసుకో దాంట్లో. ఓకే అలా. సో అందుకని ఒకటేసారి అనేది కాకుండా రిపీటెడ్గా యూ కెన్ అపియర్ అండ్ దెన్ అప్లై. సో దాంతో ఉంటుంది. సో ఆ స్కోరింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే అది ముందు ప్రిపరేషన్ అనేది నీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నదో హయ్యర్ ఎడ్యుకేషన్లో పోనీకి, దానికి ముందు ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తర్వాత టెక్నికల్ ఏదైతే సబ్జెక్టు వైజ్ అంటే రిలేటెడ్ టెస్ట్లు ఏదైతున్నా అవి మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి దాంట్లో అంటే హయ్యర్ స్కోర్ వచ్చినప్పుడు నువ్వు అనుకున్న సబ్జెక్ట్లో నువ్వు అనుకున్న యూనివర్సిటీలో, అది కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ బెస్ట్లోనైనా దొరుకుతుంది. సో అవి క్లియర్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకోనికి అంటే ఎలా ప్రిపేర్ కావాలనేది ఇట్ ఆల్ డిపెండ్స్. రైట్. సో అలా ప్రిపేర్ అయ్యి ముందు మాత్రం క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎలా ప్రొసీడ్ కావాలి, ఆ టెస్ట్లు అయిపోతాయి. టెస్ట్లు అయిపోయిన తర్వాత అడ్మిషన్ గురించి ఎలా ప్రొసీడ్ కావాలి, దాని గురించి కూడా మనం కొంతవరకు డిస్కస్ చేసుకుంటే ఏమైంది. మరి విదేశీయానం చేయాలి అంటే సందేహాలు ఉన్నవారు లైవ్లో మాట్లాడే అవకాశం ఉంది. మీకు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి
మరి అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారితో మీరు లైవ్లో మాట్లాడే అవకాశం ఉంది, దయచేసి గమనించగలరు. సార్ కంటిన్యూ చేద్దాం సార్. ఇప్పుడు మనకు స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు యూనివర్సిటీని తర్వాత వాళ్ళకున్న సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ మీద సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత అదే ముందు చెప్పాను కదా, వాళ్ళకి జీమాట్, టోఫెల్, మిగతా టెస్ట్ల స్కోర్ని బట్టి ఆ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏమో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ చాలా తక్కువ చేస్తాయి. సో ఒకసారి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్కి ఒక I-20 పంపిస్తుంది. ఆ I-20 రిసీవ్ చేసుకోగానే దాని తర్వాత వీళ్ళు వెంటనే నియరెస్ట్ కన్సులేట్కైనా ఎంబసీకైనా వాళ్ళు వీసా గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది, అది ఆన్లైన్లో క్లియర్గానే ఉంటుంది. మన ఇప్పుడు కన్సులేట్ జనరల్ ఆఫ్ అమెరికా హైదరాబాద్ కొట్టారంటే, మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి వెంటనే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాంట్లో ఏమేమి అవసరం ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి అది ఉంటాయి. సో దాంతోనే అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. అప్పుడు I-20 ఉన్నది కాబట్టి వాళ్ళు ఎంత అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అవి ఇవి ఎలా ఉన్నాయి పర్టికులర్గా చూసి దానికి వాళ్ళు అంటే కోర్సుకు తగ్గట్టు అటువంటి వీసాను వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో వీసా ఇచ్చిన తర్వాత దెన్ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని అంటే డిపార్చర్కు ప్రిపేర్ అయిపోవాలి. అయితే యూనివర్సిటీస్ అమెరికాలో అంటే డిఫరెంట్ టైమ్స్లో అడ్మిషన్స్ తీసుకుంటాయి సెమిస్టర్ని బట్టి. సో నార్మల్గా ఈ సెమిస్టర్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే సెమిస్టర్ ఈజ్ ది మెయిన్ సెమిస్టర్. దాని తర్వాత స్ప్రింగ్ సెమిస్టర్ ఉంటుంది, దాని తర్వాత సమ్మర్ సెమిస్టర్ ఉంటుంది. కాకపోతే ఆగస్ట్ సెమిస్టర్, సెప్టెంబర్ ఉన్న సెమిస్టర్లో మాత్రం మ్యాక్సిమం స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకే మిగతా కోర్సులలో మిగతా అవకాశాలు కూడా ఏది దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు కానీ తర్వాత మిగతా ఇంటర్న్షిప్స్ అవకాశాలు కానీ దొరుకుతుంటాయి. కానీ కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ సెమిస్టరే ప్రిఫర్ చేసుకుంటే మంచిది. సార్ అంటే ప్రతి సంవత్సరం మీరు చెప్తున్నట్లుగా జరుగుతుందా? ఒకవేళ ఇప్పుడు కోవిడ్-19 లాంటి పాండమిక్స్ సిచ్యువేషన్లో కూడా ఏమైనా టైం టేబుల్ మారుతుందంటారా? మీరు మంచి క్వశ్చనే సార్. ఇప్పుడు ఎందుకంటే ఇది కోవిడ్ అనేది అబ్నార్మల్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి యూనివర్సిటీస్లన్నీ ఆఫ్లైన్ అంటే ఫిజికల్గా కండక్ట్ చేసే క్లాసెస్ అన్నీ చాలా వరకు ఆన్లైన్ పెట్టేసింది. ఓకే, ఎందుకనంటే ఇక కోవిడ్ ప్రోటోకాల్ వైజ్ ఏంటి మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి యూనివర్సిటీలు చాలా వరకు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది. దానివల్ల యాక్చువల్గా ట్రంప్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆన్లైన్ ఉన్న కోర్సులకు మాత్రం ఈ స్టూడెంట్స్కి మేము ఏం అవకాశం లేవు, వాళ్ళు అమెరికా రావడానికి వీల్లేదు, లేకపోతే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మేము యూనివర్సిటీస్కు నేను విత్డ్రా చేస్తాం, అటువంటివన్నీ ఏదో చేశాడు. కానీ చివరికి మళ్ళీ ఈ హ్యాస్ టు టేక్ బ్యాక్ అది. అక్కడున్న జ్యుడిషియరీ సిస్టమ్ కోర్ట్స్ కొట్టేసి ఆన్లైను ఆఫ్లైను రెండు నడిపించవచ్చు. అయితే ఇప్పుడు ఈ అబ్నార్మల్ సిచ్యువేషన్ ఫస్ట్ టైం ఆఫ్టర్ అంటే మనకు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో ఒకప్పుడు 100 years బ్యాక్ ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ నడిపిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు అదేవిధంగా అంటే ఇప్పుడు విదేశీ యానంలో కూడా ఒకవేళ ఇతర దేశాలలో ఉన్న రాజకీయ ఒత్తిళ్లు కానీ అనిశ్చిత పరిస్థితి కానీ ఇట్లా పాండమిక్ సిచ్యువేషన్స్లో కానీ సో అవి అడ్మిషన్ల మీద లేదా విదేశీ యానం మీద ప్రభావం పడే అవకాశం ఉంది కదా? తప్పకుండా ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ ఇంత సివియర్గా ఉన్నది కాబట్టి ఎంబసీస్ కన్సులేట్స్ ఎక్కడైతే ఉన్నాయి మన ఇంక్లూడింగ్ ఇండియన్ ఎంబసీస్ అయినా కన్సులేట్స్ అయినా అమెరికన్ ఎంబసీస్ అయినా కన్సులేట్స్ అన్నీ దే ఆల్ స్టాప్డ్ వర్కింగ్. ఓకే, తర్వాత ఆగస్ట్ అంటే మార్చి నుంచి బంద్ చేసి ఆగస్టులో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. చేసినా కానీ అన్ని నార్మల్ ప్రాసెసింగ్స్ నడిపించలేదు, ఓకే, ఓన్లీ ఎమర్జెన్సీస్. దాన్ని బట్టి పెండింగ్లో ఉన్న మిగతా అన్ని అప్లికేషన్స్ బోలెడు ఉన్నాయి. అయితే యుఎస్ కన్సులేట్ ఎంబసీ వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే మీరు అప్లై చేసుకున్నారు, ఫీ పే చేశారు కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ అంటే December 21st ఎండ్ దాకా ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఈ లోపుగా మళ్ళీ మీరు ఈ పే చేసిన ఫీ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వచ్చేసి వీసాలు తీసుకోవచ్చు. అంటే ఈ పరిస్థితుల్లో ఎక్స్ట్రాడినరీ అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ ప్రొసీజర్స్ ప్రకారం పోవట్లేదు. ఎందుకనంటే మనం ఇది స్టూడెంట్సే ఉన్నారనుకోండి, ఉద్యోగరీత్యా ఉన్నారనుకోండి, వాళ్ళు అమెరికాకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ వీసా గ్రాంటింగే లేదు కదా, ఆఫీసెస్ అన్ని క్లోజ్ చేశారు కదా. కాకపోతే ఓపెన్ చేసి కొన్ని ఎమర్జెన్సీస్ని బట్టి పర్టికులర్గా అక్కడున్న అమెరికన్ సిటిజన్స్ రిలేటివ్స్ ఉంటారు, స్పౌజెస్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, వీళ్ళందరికీ వాళ్ళని ముందు ప్రాసెస్ చేస్తున్నారు. రైట్ సార్. ఇంకో జనరల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు అదేవిధంగా విదేశీ యానం వెళ్ళడానికి అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో
లేదా మాన్యువల్గా అప్లై చేసుకున్నప్పుడు కానీ. సో ప్రాసెస్ అంటే ఆ యొక్క ఎంబసీలో ఎలా ఉంటుందంటారు? అంటే లేట్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా? అదే యాక్యురేట్గా జరిగే ఇన్ టైం అంటూ ఒకటి ఉంటుందంటారా? షెడ్యూల్ ప్రకారం జరుగుతుందంటారా? ఇప్పుడు అదే ఎక్సెప్ట్ ఈ కోవిడ్ పీరియడ్ ఈ పాండమిక్ తప్ప మామూలుగా నార్మల్ టైమ్స్లో అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ వీసాకి అప్లై చేసుకోవాలంటే వీసా సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి. డైరెక్ట్గా నువ్వు కన్సులేట్ కానీ ఎంబసీ కానీ వెళ్ళటానికి వీల్లేదు. ఓకే. ఇక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు అన్నీ ప్రాసెస్ చేసి అంటే అప్లికేషన్స్లో చూసి సరిగా ఉందా, దానికి సరైన డాక్యుమెంటు జమ చేసిందా, తర్వాత వీసా ఫీ కట్టిన అవన్నీ చూసి స్క్రూటినైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కన్సులేట్లో ఇంటర్వ్యూ ఉంటుంది ఆ డేట్. అప్పుడు పోయినప్పుడు ఇవన్నీ బయోమెట్రిక్స్ ఇవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు ఇంటర్వ్యూలో మన వీసా గ్రాంటింగ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడి జెన్యూన్ క్యాండిడేటా లేకపోతే ఏమన్నా ఫేకా లేకపోతే ఇంకేమన్నా తక్కువ ఉన్నాయా అప్పుడు చూసి అప్పుడు వాళ్ళు గ్రాంట్ చేస్తారు. అయితే ఈ టైంలో మాత్రం చాలా పెండెన్స్ ఉన్నది, అంత అబ్నార్మల్గా డిస్రప్ట్ అయిపోయింది. కానీ అదర్వైజ్ నార్మల్గా ఉన్నప్పుడు అయితే అన్ని డాక్యుమెంట్లు ఉన్న క్యాండిడేట్కు జెన్యూన్ క్యాండిడేట్ చదువుకోనికి పోయినా లేకపోతే ఉద్యోగరీత్యా ఉన్నారనుకోండి వాళ్ళకు కంపెనీ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ వీసా పంపిస్తుంది ఇది అమెరికన్ కంపెనీ అయితే. అదే ఇండియన్ కంపెనీ అయితే ఇక్కడున్న ఇండియన్ కంపెనీల నుంచి కూడా నువ్వు అక్కడికి బయటకు వెళ్ళొచ్చు. H1B వీసా మీద పోతున్నావు కాబట్టి వాళ్ళు కూడా వీసా ప్రాసెస్ అన్ని చేసి ఉంటారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాకపోతే నీ అంతటి నువ్వే జాబ్ ట్రై చేసుకొని పోవాలన్నప్పుడు దానికి పెద్ద ప్రొసీజర్. సరే, అంటే ఆఫరింగ్ లెటర్ అటు నుంచి మనకి రావాలి, అవి వస్తేనే ఇటు నుంచి వెళ్ళడం కుదురుతుందని ఒక మాట సమాచారం. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఉండాలా, ఉన్నప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ వీసా బేసిస్ మీద మీరు అప్లై చేసుకున్నప్పుడు కన్సులేట్కి అయినా ఎంబసీకి అయినా అది ఆ ప్రాసెస్ నార్మల్గా జరుగుతుంటుంది. అదే కాకుండా నువ్వంటే ఇండివిజువల్గా ట్రై చేసుకొని ఎంప్లాయ్మెంట్ గురించి అక్కడ అన్ని అప్లై చేసుకొని అదంతా ప్రాసెస్ చేసుకొని వచ్చినప్పుడు దానికి కొద్దిగా డిలే అవుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా ఒకటి అమెరికన్ కంపెనీ అయినా పంపించాలి లేకపోతే ఇండియన్ కంపెనీ అయినా ఇచ్చేసేయాలి. అటువంటి అప్పుడు ఈజీ అయిపోతుంది. కాకపోతే అక్కడ కొంతమంది రెఫరెన్స్లు ఇస్తారు. ఆ రెఫరెన్స్ని బట్టి పోయి వీసా తీసుకొని పోయి అక్కడేదో ఉద్యోగం వెతుక్కుంటాము అనే కనుక ఆలోచన ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ కంపెనీ స్పాన్సర్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ వీసా కనుక పంపించినప్పుడు వీసా ప్రాసెస్ ఇక్కడ ఈజీ అయిపోతుంది. ఓకే సార్, అలా సార్. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు ట్రంప్ గారు హయాంలో కూడా మనం చూసాం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు బైడెన్ గారు వచ్చారు. సో మళ్ళీ సరళీకరణ చేస్తామని అంటున్నారు. సో ఈ క్రమంలో విదేశీయానం చేయాలి అనుకున్న వారికి మరి ఎటువంటి సమస్యలు వస్తాయా? ఒకవేళ వాడు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందా? ఎలా ఉంటుందంటారు ఈ పరిస్థితులు? మీ యొక్క సలహా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఎమర్జెన్సీ ఇంకా రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి. వాడు ట్రంప్ పెట్టాడు. కాకపోతే H1B వీసా వాళ్ళ మీద ఎన్నో ఇష్యూస్ పెట్టి రిస్ట్రిక్ట్ చేసి కంపెనీ నుంచి కంపెనీ మారకుండా లేకపోతే రెన్యువల్స్ చేయకుండా లేకపోతే నంబరును తగ్గించటం ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టేసాడు. అయితే అక్కడ వీళ్ళంతా కోర్టులోకి వెళ్ళారు. కంపెనీస్ వెళ్ళాయి ఎక్కువ, అమెరికన్ కంపెనీస్ చాలా వరకు పోయి వీళ్ళు కనుక రానియకపోతే మాకు బిజినెస్ ఇచ్చా మేము చాలా దెబ్బతింటాం, ఇలా జరగటానికి వీల్లేదు, నువ్వు అలా చేయలేవు, నువ్వు క్లోజ్ చేయడానికి వీల్లేదు అంటే అప్పుడు మళ్ళీ కోర్టు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని ఆపేశారు. కాకపోతే ఆ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఇంపోజ్ చేయటం వల్ల జరిగిన హాని బైడెన్ ఏమైనా అంటే ఇది ఎలక్షన్ టైంలో కూడా ఇవన్నీ నేను రిలాక్స్ చేస్తాను ఇటువంటి అంటే ఒబామా టైంలో ఎలా ఉన్నాయో అంటే ఒబామాని తీసుకొచ్చిందే కదా ఏది F1 అటువంటి వర్కింగ్ H1B వీసా వర్కింగ్ స్పౌజ్ ఉద్యోగం చేసుకోవచ్చు ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న స్కిల్ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఇది బెనిఫిషియల్ ఫర్ బోత్. అటువంటి పద్ధతిని ఆయన ఒబామా అప్పుడు ఆలోచించి వాళ్ళంతా పెట్టారు. మళ్ళీ అటువంటి పరిస్థితిని ఇప్పుడు బైడెన్ మాత్రం తీసుకొచ్చే అవకాశం ఉంది. పర్టికులర్గా పోస్ట్ కోవిడ్ అమెరికాలో ఉద్యోగాలు చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఓకే, మన ఇండియన్స్కు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్టెన్ సెక్టర్స్ ఎలా అంటే హెల్త్ సెక్టర్, మన హెల్త్లో మనం ప్రపంచంలో పెద్ద అంటే ప్రఖ్యాతిగాంచిన సర్వీసెస్ ఉన్నాయి, హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్. సో దానివల్ల వాళ్ళకి అవసరం ఇప్పుడు. సార్ ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీలో ఒకవేళ ఈ సర్జరీ సపోజ్ ఇక్కడ కాదు అక్కడ చేయించుకోవాలి, అమెరికాలో చేయించుకోవాలి అన్న పేషెంట్ విషయంలో ఈ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుందంటారు అసలు? ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీస్ ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఓకే లెటర్స్ మన అంటే సీరియస్ అంటే బీమారి ఉందనుకోండి,
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నది. ఓకే, అది పెద్ద అంటే కాంప్లికేటెడ్ సర్జరీ అవసరం ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వేరే అవసరం ఉంటుంది అనుకోండి. అటువంటి దానికి మనం ఏం చేస్తామనంటే ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లలో ఆప్కిన్స్ లేకపోతే ఇంకే వేరియస్ అదర్ ఇంపార్టెంట్ నోన్ హాస్పిటల్స్ కాంటాక్ట్ చేసి స్పెషలిస్ట్ కాంటాక్ట్ చేసినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, యూ కెన్ కమ్, విల్ ట్రీట్ దిస్ పేషెంట్ అనేది వాళ్ళు. అప్పుడు ప్రాసెస్ గంటల్లో ఉంటుందా సార్, లేకపోతే రోజుల్లో ఉంటుందంటారా? గంటల్లో ఇప్పుడు మామూలుగానైతే 2 రోజులు 3 రోజులలో అయిపోతుంది. సార్, కానీ ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా అంతకన్నా త్వరగానైతే కాదు. ఈవెన్ దో ఎమర్జెన్సీ అది. సో కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఇప్పుడు మనం ఏంటంటే నేను అంటే అంబాసిడర్గా ఉన్నప్పుడు, కన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అయితే వితిన్ 2 అవర్స్లో కూడా వీసాస్ గ్రాంట్ చేసి ఇటువంటి ఎమర్జెన్సీస్ ఇండియాకు పంపించేవాళ్ళం. నేను జర్మనీలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది, రష్యాలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకు కొంతవరకు ఈ పేపర్ వర్క్ తర్వాత ఇది ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ కానీ కనీసం 2-3 రోజులు పడుతుంది. సో ఆ 2 రోజులు పట్టేది 3 రోజులు పట్టేది అంటే అదే ఈ పీరియడ్లో త్వరగా అయినట్లే. సో అందుకని ఎమర్జెన్సీ అని అంటే ఇప్పుడు మనం రియల్గా అక్యూట్ అపెండిసైటిస్ వచ్చితే ఇమీడియట్గా అవర్స్లో మనం ఆపరేషన్ చేయకపోతే అది బస్ట్ అయిపోయి వాడు చేస్తాడు అనేది ఉందనుకోండి. అటువంటి దానికి మనం అమెరికాకు పోయి చేసేది ఏముండదు, చేయలేం కూడా. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడు కార్సినోమా ప్యాంక్రియాస్ ఉన్నది, అది ఒక సీరియస్ కండిషన్, దానికి మేజర్ ఆపరేషన్ అది చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అటువంటిది మనం ఎమర్జెన్సీలో ఏం చెయ్యం, ఎలెక్టివ్గానే చేస్తాం, ప్లాన్ చేసి సరిగా చేస్తాం. కాబట్టి ఈ 2-3 రోజులది అనేది ఒక పెద్ద డిలే అని కాదు. సరిగ్గా కంక్లూజన్లో భాగంగా మరి విదేశీ యానం చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహాలు? ఇప్పుడు విదేశీ యానం చేయాలనుకున్నప్పుడు పర్పస్ ఏంటి, దేనికి వెళ్తున్నారు, అది ఇంపార్టెంట్. దేనికి వెళ్తున్నారు అనేది ఒకసారి డిసైడ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఒకటి వైద్యానిక లేకపోతే ఉద్యోగానిక వ్యాపారానిక అన్నప్పుడు దానికి సరి అయిన కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఒకటే ఏంటంటే ఏజెంట్స్ చేతిలో పడకూడదు. ఏజెంట్స్ కనుక ఎవరైనా కన్సల్టెంట్స్ వీళ్ళు ఏజెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అప్రోచ్ కావాలంటే వీళ్ళకి ఒకవేళ ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా? ఒకవేళ ప్రాపర్ గైడెన్స్ దొరకనప్పుడు ఏజెంట్స్ చేతిలోకి వెళ్ళిపోతుంటారు కదా సార్. అదే ఇప్పుడు విదేశాలకు అమెరికాకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, విలేజ్ నుంచి వచ్చిన మన ఫార్మర్ అమెరికాకి వెళ్ళట్లేడు. నువ్వు గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతున్నప్పుడు నువ్వు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఎరాలో గూగుల్ కొట్టి అంతా సెర్చ్ చేసుకోవచ్చు, యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఆఫర్ చేస్తున్నాయి, ఉద్యోగ అంటే కోర్సులు ఎలా ఉన్నది, ఫీజులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా స్కాలర్షిప్స్ అవకాశాలు ఉన్నాయి, వేరియస్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈవెన్ ప్రిపరేషన్కు టెస్ట్లకు ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా ఉంటుంది దాంట్లో. తర్వాత అమెరికన్ ఎంబసీ ఉన్నది, దాంట్లో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏమేమి చేయాలనేది. సో ఇవన్నీ కూడా పాటించలేకపోతే ఏదో ఒక పోనీలే ఒక కన్సల్టెంట్ పట్టుకుంటే పని అయిపోతుంది అన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడు ఏం చేయాలంటే ఆ కన్సల్టెంట్ రికగ్నైజ్డ్ కన్సల్టెంటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి ఏమన్నా లైసెన్స్ ఇచ్చి నెంబర్ ఇచ్చిండ్రా, అది కనుక చూస్తే ఓకే అంటే డిపెండబుల్, ట్రస్ట్ వర్ది. వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆఫ్ కోర్స్ మిస్గైడ్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలలో స్టూడెంట్స్ని చేర్పించి అక్కడ ఏది మన అమెరికాలో ఫేక్ యూనివర్సిటీస్ అన్ని బోల్డ్ అని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిండ్రు, అది కూడా ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా మిస్గైడ్ చేసి తీసుకుపోయింది. ఇవన్నీ ఉంటాయి. ఇక ప్రతి దాంట్లో కొంత ఎంత మంచి పనిలోనైనా కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి అది మనం ఓవర్కమ్ కానీకి సొంతగా కొంతవరకు రీసెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమంది గైడెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. డాక్టర్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విదేశయానం చేయాలి అనుకున్న వారికి చక్కటి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్. మరి విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్న వారికి మరి ఈ ఎపిసోడ్లో చర్చించిన విధంగా తాము సబ్మిట్ చేయాల్సిన ప్రతి డాక్యుమెంట్ను పక్కగా డాక్యుమెంట్లో వాటిలో కానీ సబ్మిట్ చేస్తే, ఆన్లైన్లో మనకి సబ్మిట్ చేస్తే సో సకాలంలోనే వారికి కావలసిన రావాల్సిన అనుమతులు కూడా వస్తాయంటూ కూడా మరి అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Mastercard TV. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.